ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవితము తీరు, వారి పండుకొను బల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి అణకువ, అతి సులభ మార్గము. ఎల్లప్పుడూ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందుంచుకొనుము. ఏలన వారు ప్రతి మనుజునకు మేలు చేయుటయందే లీనమయ్యుండువారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానములో మునిగి ఉండేవారు. వారిని జ్ఞప్తియందుంచుకొనుటయే జీవన్మరణముల సమస్యకు పరిష్కారము చేసినట్లగును. సాధనములన్నిటిలో నిధియే గొప్పది, అతి సులభమైనది, వ్యయప్రయాసలు లేనిది. కొద్ది శ్రమ వలన గొప్ప ఫలితము పొందవచ్చును. అందువలన మన బుద్ధి సరిగానున్నప్పుడే ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించవలను. ఇతర దైవతములు కొలువు భ్రమ, గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చెయ్యగలరు. మనము వారిని బాగుగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయశాస్త్రము, మీమాంస మొదలగునవి చదువనవసరము లేదు. కష్టములు, విచారములు అనే సముద్రములో వారిని మన జీవిత కర్ణధారిగా చేసుకొన్నచో మనము సులభముగా ఈ సాగరమును దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడనడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువునందు పూర్తి నమ్మకముంచవలను. సద్గురువు భక్తుల యొక్క ఆంతరంగిక ప్రేమ భక్తులను గమనించి వారికి జ్ఞానమును, శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడుండెను, ఎలాగుండెను, ఎట్లు పండుకొనుచుండెను, ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి విచిత్రశయ్య. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో చూచెదము. నానాసాహెబు డేంగ్లే బాబా నిద్రించుటకై ఒక కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు 4 మూరలు, వెడల్పు 1 జానెడు మాత్రమే యుండెను. ఆ బల్లను నేలపై వేసి పండుకొనుటకు మారుగా దానిని మసీదు యొక్క వెన్నుపట్టెలకు ఉయ్యాలవలె వ్రేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో గట్టి బాబా పండుకొన మొదలెడెను. గుడ్డపీలికలు పలుచనివి, బలము లేనట్టివి. అవి బల్ల యొక్క బరువును ఎట్లు మోయగలిగెనో ఎనున్నది గొప్ప సమస్యగా నుండెను. ఇంకను బాబా యొక్క బరువును కూడా కలిపినచో అవి ఎట్లు భరించుచుండెననున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఎలాగునైతేనేమి, ఇది బాబా లీలలలో నొకటి అగుటచే పాతగుడ్డ పీలికలే ఎంత బరువును మోయగలిగెను. ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనని ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినది. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండేవారు. కాని బాబా ఎవరికీ అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుటచే బాబా విసుగు చెంది ఆ బల్లనొకనాడు విరిచి పారవేచెను. బాబా స్వాధీనములో అష్టసిద్ధులుండెను. బాబా వానిని అభ్యసించలేదు, కోరనూ లేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజముగానే వారి కలవడెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. 3.5 మూరల పొడవు మనుష్యుని వలె సాయిబాబా గాన్పించినను వారి అందరి మనములందుండెడివారు. అంతరంగమున నిర్వామోహులు, నిస్పృహులైనప్పటికీ బహిరంగముగా బాబా లోకుల మేలుకోరువారు వానిగా గనిపించువారు. లోలోపల వారికెవరియందునూ అభిమానముండడిది కాదు, కాని బయటికి కోరికల పుట్టయున్నట్లు కనిపించువారు. అంతరంగమున శాంతమునకు ఉనికి పట్టైనను చంచల మనుష్కుని వలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మస్థితి ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరను ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసరుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని కౌగిలించుకొని నెమ్మదిగాను ఓరిమితోనూ చంచలము లేనివాని వలను గనిపించుచుండెను.
వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమంది మునిగియుండెడివారు. భక్తులపై కారుణ్యమును జూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమునందు కూర్చుండువారు. ప్రయాణములు చేసెడివారు కారు. వారి దండము చిన్న పుట్టికర్ర. దానిని సదా చేతిలో నుంచుకొనడివారు. ఇతరమైన ఆలోచనలేమియూ లేక ఎప్పుడూ శాంతముగా నుండువారు. ఐశ్వర్యమును గాని పేరు ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే జీవించుచుండెడివారు. అట్టి జీవితము వారు గడిపిరి. ఎల్లప్పుడూ అల్లా మాలిక్యనడివారు. భగవంతుడే యజమాని అని దాని భావము. భక్తులయందు సంపూర్ణ ప్రేమ కలిగియుండెడివారు. ఆత్మజ్ఞానమునకు ఉనికిపట్టుగాను దివ్యానందమునకు పెన్నిధిగాను గనిపించుచుండువారు. ఆద్యంతములు లేని అక్షయమైనట్టి భేదరహితమైనట్టిది బాబా యొక్క దివ్యస్వరూపము. విశ్వమంతయు నావరించిన ఆ పరబ్రహ్మమూర్తియే షిరిడీ సాయి అవతారముగా వెలసెను. నిజముగా పుణ్యులు అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజమైన శక్తిని కనుగొనలేనివారు, బాబాను సామాన్య మానవునిగా నించిన వారు, ఇప్పటికీ అట్లు భావించువారు దురదృష్టవంతులని చెప్పవచ్చును. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రులను గురించి గాని వారి సరైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండుటను బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల వయస్సున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు మాత్రమచట నుండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులైపోయిరి. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాందుపాటీలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుంచి 60 సంవత్సరములు షిరిడీ వదలక ఎచటనే ఉండిరి. అటు పిమ్మట 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వీరికి స్నేహము కుదుర్చుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు ఈ దిగువ సలహా ఇచ్చడివారు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసియుండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదముల వల్ల గాని ఘర్షణముల వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చెయ్యకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చెయ్యుడు. సంగ్రహముగా ఇదే బాబా యొక్క బోధ. ఇది ఇహమునకు పరమునకు కూడా పనికివచ్చును. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి వద్ద నుంచి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కాని మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనమెన్నడునూ ప్రదర్శించవలెననుకొనలేదు. వారికి శరీరాభిమానము ఏమాత్రము లేకుండెను. కాని భక్తులయందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేడిది. నియత గురువులని, అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చెయ్యువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగమును ప్రతిష్ఠించి తత్వమసి ఎగునట్లు చెయ్యును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులనేకులు గలరు.
కాని మనలనెవరైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపు టొణికికి అతీతముగా తీసుకొని పోయిదరో వారు సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్తు వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల అవసరముల కూడా తీర్చడివారు. కలిమిలేములు వారికి సమానము. వారు మానవ శరీరముతో నున్నప్పటికీ వారికి శరీరమందుగాని గృహమందుగాని అభిమానము లేకుండెను. వారు శరీరధారుల వలె గనిపించినను నిజముగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు త్రాగుచు తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసుకొనుచు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగియుండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులైనప్పటికీ ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండెది. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము తెలివి వలన రాదు, కానీ అది అసలైన ప్రేమ వలన వెలువడును. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లెపాటలన్నయూ సేకరింపదగినవి. ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీలా సంచికలో ప్రకటించిన బాగుండును. బాబావారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. బాబాలో ఈ గుణములన్నయూ నుండెను. భక్తుల కొరకు శరీర రూపముగా అవతారమెత్తెను. వారి దయాదాక్షిణ్యములు వింతైనవి. వారు భక్తులను తన వద్దకు లాగుకొనుచుండెరి. లేని ఎడల వారి సంగతి ఎవరికి తెలిసియుండును? భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును. ఇందొకటి పొందుపరుచుచున్నాము. బాబా మిక్కిలి ఎనుకోతోనిట్లు పలికెను. బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ యశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ? దీనిని ప్రచురించి బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో వారిని క్షమాపణ కోరెదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను. ఇంద్రియ విషయములననుభవించువాని వలె బాబా పైకి కనిపించినను వారికి వాని యందు ఏమాత్రమూ అభిరుచి ఉండేది కాదు. అనుభవించు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు చూచుచున్నట్లు గాన్పించినను వారికి చూచుదానియందు శ్రద్ధ లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలి అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరిక, కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము. 1000 ఏళ్ల వారు నిర్మములు, స్వతంత్రులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము. నానావళ్ళి. షిరిడిలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళ్ళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి గద్దపై నుంచి బాబాను దిగుమని కోరెను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చొనుమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళ్ళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుంచి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. నానావళ్ళి ఎంత పుణ్యాత్ముడో భక్తుడో. కాని బాబా మహాసమాధి చెందిన 13వ నాడు అతడు దేహత్యాగము చేసెను. అతి సులభ మార్గము యోగీశ్వరుల కథాశ్రవణము, వారి సాంగత్యము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి అసామాన్యమైన కౌశల్యము, బుద్ధియు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తన భక్తుల మేలు కొరకై. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని,
తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తియందుంచుకొనుమనిది. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందుదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగయోగము మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. అవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తియందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. యోగీశ్వరుల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభసాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కాబట్టి ఈ కథలను వినుడు, వానినే మననము చెయ్యుడు, జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీలు, తక్కిన జాతుల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొనియున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు, వారు తప్పక నిన్ను ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అయితే అందరూ దీనిని ఎందుకు అవలంబించరు అని అడగవచ్చు. కారణమేమనా, భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలను వినుటకు మనసు అంగీకరించదు. భగవంతుని కృపచే సర్వము నిరాటంకము సులభము. యోగీశ్వరుల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే. యోగీశ్వరుల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, శరీర అభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందలి మన అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణయు, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగీశ్వరుల ఆశ్రయమునే చేయుదురు. అందుకొరకే యోగీశ్వరులు వారంతట వారు భూమిపై నవతరించుచుందురు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చెయ్యవలెనని భావించుచుండును. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను బట్టితిమి. ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచూ ముగించదము. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము మాయయని చింతించువాడును, పరిపూర్ణానందములో మునిగియుండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయము సంపూర్ణము.